యాక్చువల్‌గా ఈరోజు ఇప్పటివరకు 9 మంది చనిపోయారంటే, ఈరోజు మార్నింగ్ లేవంగానే వెరీ సాడ్ న్యూస్. ఆఫ్‌కోర్స్ ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వాళ్ళ పరిస్థితి, వాళ్ళలో కొంతమంది పరిస్థితి అప్పట్లోనే చెప్పారు. ఇది 8వ తారీఖు జరిగింది. కొంతమంది విషమంగానే ఉందని. ఈరోజు 10వ వ్యక్తి కూడా చనిపోయాడు. మొత్తం ఈ రోజుతో 10 మంది చనిపోయారు. ఇది చాలా బాధాకరం. అయితే ఒక ఇద్దరిని డిశ్చార్జ్ చేశారట. ఇంకొక ఇద్దరు మాత్రం ఇప్పటికీ కూడా ట్రీట్మెంట్ జరుగుతోంది. బట్ స్టేబుల్గా ఉన్నారని అంటున్నారు. ఇవి బర్న్స్ కాబట్టి ఎంత స్టేబుల్గా ఉన్నారని చెప్పినా పూర్తి స్థాయిలో డిశ్చార్జ్ అయ్యే వరకు ఎవరు చెప్పలేని పరిస్థితి. ఆ రకంగా ఆ బర్న్స్ ఉంటాయి కాబట్టి. అందులోనూ ఇది మాల్టెన్ స్టీల్, మెల్టెడ్ స్టీల్ ఆఫ్ అరౌండ్ 1500 to 1600 డిగ్రీ సెంటిగ్రేడ్. 1600 డిగ్రీల సెంటిగ్రేడ్ అంటే మనం ఊహించుకోవచ్చు అసలు. సో అది ఇకపోతే సార్ రామారావు గారు, ఒకటి కంపెన్సేషన్స్ ఇవన్నీ కూడా రూల్ ప్రకారంగా వెళ్ళిపోతాయి. అయితే నేను దీంట్లో రాజకీయాలు మాట్లాడకూడదు అనుకున్నాను, కానీ నిన్న బొత్స సత్యనారాయణ గారు కొంతమంది ప్రెస్ మీట్ పెట్టారట. దాంట్లో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు స్టీల్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళకపోవడానికి కారణం అక్కడ అనవసరమైనటువంటి డిస్టర్బెన్స్ లేకపోతే వివాదాలు క్రియేట్ చేయటం ఇష్టం లేదు అని చెప్పేసి వెళ్ళలేదు. కానీ మేము మానిటర్ చేస్తున్నాము, వాళ్ళకి అన్నీ కూడా ఆ కంపెన్సేషన్ అందినాయా లేదా చెక్ చేస్తాము, అలాగే తర్వాత మేము వెళ్ళి కలుస్తామని చెప్పేసి అంటున్నారు. మరి ఆ నెక్స్ట్ డేనే ఏమన్నా కోపతాపాలుంటే అధికార పార్టీల మీద ఉంటాయి. అందులోనూ ఎన్డీఏ గవర్నమెంట్ ఇప్పుడు ఇక్కడను అక్కడ సెంట్రల్లో కూడా రూలింగ్లో ఉంది. సో సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇది ఆర్ఐఎన్ఎల్, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్. దాని పర్యవేక్షణలో స్టీల్ ప్లాంట్ నడుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాత్ర చాలా స్వల్పం. మరి అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అలాగే స్టీల్ మినిస్టర్ హుటాహుటిన అదే రోజు నైట్ వెళ్ళాడు. మరి వాళ్ళకి లేనిటువంటి సంకోచాలు, బెరుకు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మీకెందుకు అలా అనిపించింది? అంటే మీకు స్టీల్ ప్లాంట్ పట్ల, కార్మికుల పట్ల ఏమన్నా వ్యతిరేక భావంతో ఏమన్నా మీ ప్రభుత్వ హయాంలో ఏమన్నా మాట్లాడటం ఏమైనా జరిగిందా? నాకు తెలియదు, నాకు గుర్తులేదు. అందు గురించి వెళ్ళలేదా? నిలదీస్తారని లేకపోతే అక్కడ నిలబెడతారని చెప్పేసి వెళ్ళలేదు. ఎందుకంటే బొత్స సత్యనారాయణ గారి వ్యాఖ్యలు చూస్తే నాకు అనిపిస్తుంది వివాదం సృష్టించడం. వివాదం ఏముంది దీంట్లో? ఇప్పుడు కొంత టెన్షన్ వాతావరణం ఉంటుంది. ఏకంగా మినిస్టర్సే వెళ్ళి హ్యాండిల్ చేశారు కదా. సరే, అవి కొంత వివాదాస్పదమైంది, అది వేరే విషయం. ప్రొవోక్ చేస్తున్నప్పుడు లోకేష్ గారు అలా మాట్లాడటం అవన్నీ కూడా. బట్ ఫేస్ చేశారు కదా, వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళారు, కుటుంబ సభ్యులతో కూర్చొని మాట్లాడారు, స్టీల్ ప్లాంట్ లోపలికి వెళ్ళారు, ఎలా జరిగిందో ప్రమాదం తెలుసుకున్నారు. సరే, అది ఎవరిష్టం వాళ్ళది. ఆయన మాట్లాడారు కాబట్టి మీ ముందుకు నేను పెడుతున్నాను. అదొక అంశం. అయితే ఈ 22 మందిని సస్పెండ్ చేయడాన్ని ఎలా చూస్తున్నారు? ఒకటి, నిజంగానే బాజీ గారు అన్నట్లు ఇది ఇప్పుడు పెట్టేటటువంటి 3 మెన్ కమిటీ ఎవరో పెట్టారు ఎంక్వైరీకి. బొకారో నుంచి అక్కడి నుంచి వస్తారనుకుంటా. మరి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో నడుస్తున్న ప్లాంట్ ఇది. ఆల్రెడీ దీంట్లో చాలా లోపభూయిష్టమైనటువంటి వ్యవహారాలు జరిగిందని చెప్పేసి వినపడుతుంది. మరి పారదర్శకంగా ఎంక్వైరీ జరుగుతుందా? వెరీ మచ్ డౌట్ఫుల్ కదా. ఏంటంటే కర్మగా నడిచేది సెంట్రల్ గవర్నమెంట్ అండర్లోనే, కమిటీ పెట్టింది ఆ సెంట్రల్ గవర్నమెంటే సెలెక్ట్ చేస్తుంది. సరే, వాళ్ళు ఏం రిపోర్ట్ ఇస్తారో చూద్దాం. అసలు ఓవరాల్గా ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలి కదా. దీనికి మరి ఏమన్నా ఇండిపెండెంట్గా ఏమన్నా చేసే అవకాశం ఉందా మనకు తెలియదు. ఆ లీగల్ ఆస్పెక్ట్లో ప్రభుత్వాలు చేయాల్సిందే మరి. సో ఓవరాల్ మీకు ఏమనిపిస్తుంది? 22 మందిని సస్పెండ్ చేయడం ద్వారా ఎప్పుడు కూడా అధికారులే బలిపశువులు అవుతారు. పైనుంచి వచ్చినటువంటి పాలసీని ఇంప్లిమెంట్ చేసిన, పాలసీని రూపకల్పన చేసిన వాళ్ళు మాత్రం దాన్ని ఏమంటారు, సేఫ్ సైడ్ ఉంటారు అనేది ఏమన్నా నాకు అనిపిస్తుందా? లేదంటే అధికారుల పాత్ర ఇక్కడ ప్రముఖంగా ఉండే అవకాశం ఉందా? ప్యానల్లో ఉన్నటువంటి ప్రతినిధులందరూ కూడా నమస్కారం. ఇక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ, లేకపోతే మా పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ చాలా స్పష్టంగా ఉన్నటువంటి అంశాలు నేను మీ ముందుకు తీసుకురాదలుచుకున్నానండి. ఎందుకంటే ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినటువంటి పరిస్థితుల్లో బాధితుల తరఫున ఖచ్చితంగా
ప్రభుత్వాలను నిలదీయడానికి, అట్లాగే వాళ్ళకి ఖచ్చితంగా సహాయ సహకారాలు జరగడానికి, లేకపోతే వాళ్ళకి ఎక్స్‌గ్రేషియా ఇప్పించడానికి చేసినటువంటి ప్రయత్నం మనందరం చూస్తాం. అయితే ఇక్కడ ఈరోజు మనం చూస్తున్నాం 22 మందిని సస్పెండ్ చేశారనేది. మేము ఇంతకు ముందు కూడా లేవనెత్తినటువంటి అంశం ఏంటంటే, ఏదైతే నిర్ణయాలు తీసుకునేటటువంటి వ్యక్తులు లోపభూయిష్టమైనటువంటి విధానంతోటి దీని వెనక మాస్టర్ ప్లాను ఏదైతే ప్రైవేటైజేషన్ చేయాలి అనేటువంటి అంశంలో కుట్ర కోణం కూడా ఉండొచ్చు అనే అనుమానాన్ని మేము మొట్టమొదటగా తీసుకురావడం కూడా జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, ఎన్డీఏ ప్రభుత్వానికి కానీ, ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి కానీ స్పష్టంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కొనసాగించడం ఏమాత్రం ఇష్టం లేదనేది వాళ్ళ వ్యాఖ్యలు, వాళ్ళ చర్యలు, వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు, వాళ్ళు ప్రీప్లాన్డ్ గా చేస్తున్నటువంటి అంశాలు, లోపాయకారిగా వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఇవన్నీ కూడా మనకి అర్థమైపోయాయి. అయితే ఇక్కడ ఒక అంశం మనం గమనించాలి. 22 మంది ఉద్యోగులను సస్పెండ్ ఏ కారణంతో చేశారో, అసలు వాళ్ళకి సంబంధం ఏంటి? అసలు ముడి సరుకును కొనుగోలు చేసి వాడకం చేసేటటువంటి విధాన నిర్ణయాలు తీసుకునేటువంటి వ్యక్తుల జోలికి పోకుండా, అందులో ఉన్నటువంటి అమలు చేసేటటువంటి ఉద్యోగులను సస్పెండ్ చేయడం అనేది కూడా ఇందులో టాపిక్ డైవర్షన్ చేయడానికి, ఈ ప్రమాదాన్ని డైవర్షన్ చేయడానికి తీసుకుంటున్నటువంటి కుట్రకోణం ఇది అర్థమవుతూ ఉంది. 22 మందిని సస్పెండ్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎప్పుడండి? ఒక సింగిల్ జడ్జి, ఏదైతే సుప్రీంకోర్టు సింగిల్ జడ్జి లేకపోతే హైకోర్టు సింగిల్ జడ్జి చేత విచారణ జరిపించి ప్రాథమిక నిర్ధారణకు రావాలి. అట్లా కాకుండా తప్పు చేయించిన లేకపోతే తప్పు చేసినటువంటి వ్యక్తులే ఈరోజు నిర్ణయాలు తీసుకున్నారని మనం ఎందుకు అనుకోకూడదు? ఆ విధంగా ఎందుకు మనం అనుమానం వ్యక్తం చేయకూడదు అనేది కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నా. అట్లాగే ఇక్కడ ఒక అంశం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్టీల్ ప్లాంట్ సందర్శించలేదనేటువంటి అంశం మీద ఐటీడీపీ గాని, కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులు సోషల్ మీడియాలో దీని మీద కౌంటర్ చేస్తున్నటువంటి దానికి మా నాయకుడు, మా శాసన మండలి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి పెద్దలు ఏదైతే బొత్స సత్యనారాయణ గారు వివరణ ఇచ్చినటువంటి అంశంలో చాలా క్లారిటీ ఉంది. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ అంశంలో మేము ఎన్డీఏ ప్రభుత్వాన్ని పలు దఫాలు డిమాండ్ చేశాం, వాళ్ళ నిర్ణయాలను వ్యతిరేకించాం బాహాటంగా. ఇక్కడ మాకు ఎటువంటి లోపూచి గాని, లోపాయకారి గాని, ఎటువంటి జంకు గాని, ఎటువంటి బిడియం గాని లేనటువంటి అంశం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉందండి. ఎందుకంటే దీని పట్ల ఖచ్చితంగా ఒక అంశానికి వచ్చాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదట్లోనే ఈ స్టీల్ ప్లాంట్ అంశంలో కార్మిక వర్గాలతోటి మాట్లాడటం జరిగింది. ఆ స్టీల్ ప్లాంట్ యొక్క జవశత్వాలు కల్పించాలంటే చేయాల్సినటువంటి సూచనలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మోహమాటంగా చేసి ప్రధానమంత్రి సభలో కూడా నిలదీసినటువంటి సందర్భాలను కూడా ఈ సందర్భం గుర్తు చేస్తున్నాం. ఈ ముఖ్యమంత్రికి ఉందండి ఆ ధైర్యం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఖచ్చితంగా మేలైనటువంటి యాజమాన్య పద్ధతుల్లో కొనసాగించాలి, ఆ కార్మిక వర్గాలకు భరోసా ఇవ్వాలి, వాళ్ళకి భద్రతా నియమావళిని వర్తింపు చేయాలని చెప్పేసి డిమాండ్ చేయటం, మైనింగ్ కూడా కేటాయించాలని డిమాండ్ చేయటం ఆంధ్రుల హక్కు ఏదైతే విశాఖ ఉక్కు నినాదంతో ఏర్పడినటువంటి అంశం అయితేనేమి, విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటి ఒక కర్మాగారాన్ని ఈ రోజు తీసుకురావాలంటే మరలా పుట్టినా కూడా చేయలేనటువంటి అంశం ఈ యొక్క ప్రభుత్వ అధినేతలకు ఉందనేది వాస్తవం. ఎందుకంటే అటువంటి స్టీల్ ప్లాంట్ కి జవసత్వాలు కల్పించాల్సింది పోయి ఎవరి కోసమో ఎవరి చేతిలోనే పెట్టారండి. ఇక్కడ ఇంకొక అనుమానం ఏంటంటే, విశాఖ స్టీల్ ప్లాంట్ యొక్క విధాన నిర్ణయాలను లోపాయకారిగా ఎవరు నిర్వహిస్తున్నారు, ఎవరు మేనేజ్ చేస్తున్నారు? ప్రైవేటు వ్యక్తులు ఏమన్నా దీన్ని డిస్మాండిల్ చేయించడానికి, అంటే ఏ లోపాలు చేయించితే కదండి ఆ యొక్క ఆదాయం రాలేదని ఇప్పటికే చెప్తున్నారు. వైట్ ఎలిఫెంట్ అని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెల్ల ఏనుగు ఇంటి ముందు ఎట్లా కట్టేసుకుంటామంటున్నారు. దీని పట్ల చిత్తశుద్ధి వాళ్ళకి లేదు. ముఖ్యమంత్రి గారు ఎక్కడన్నా రివ్యూ చేశారండి? లేకుంటే ఏదైతే స్టీల్ మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్ తీసుకొచ్చి ఎక్కడన్నా విశాఖ స్టీల్ ప్లాంట్ మీద రివ్యూ చేశారండి? అట్లాగే గనుల అంశంలో కూడా ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి సర్కార్ గాని, కేంద్ర ప్రభుత్వం గాని కేటాయింపుల్లో చూస్తే ప్రైవేటు స్టీల్ ప్లాంట్లు కేటాయింపులు జరిపినటువంటి అంశంలో ఉన్నటువంటి శ్రద్ధ, ముడుపులు తీసుకొని కేటాయింపులు జరిపినటువంటి శ్రద్ధ, అవినీతికి పాల్పడి కేటాయింపులు జరిపినటువంటి శ్రద్ధ విశాఖ స్టీల్ ప్లాంట్ కు మైన్స్ కేటాయింపులు ఏ మాత్రం లేచి మాత్రం కూడా చూపించలేదు. అక్కడ విశాఖపట్నానికి సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ కి ముఖ్యంగా ఒరిస్సా ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే ఐరన్ ఓర్ గనులు ఉన్నాయో అవి ఎప్పుడైనా పనికి వస్తాయనేటువంటి దూరదృష్టితోటి మన పెద్దలు గతంలో ఏదైతే ఈ యొక్క విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఆలోచన చేశారనేటువంటిది మనకు అర్థమవుతున్నా వీళ్ళకి
చీమ కుట్టినట్టు కూడా లేదు, అటువంటి ప్రయత్నం లేదు. ఏదైతే ఆ, భారతీయ జనతా పార్టీ కూడా కాంగ్రెస్ హయాంలో చేసినటువంటి వాటన్నిటికి కూడా మనకి కొత్తగా పేరు రావాలని డిమానిటైజేషన్, నోట్ల రద్దు, రకరకాల ప్రక్రియలకైతే వీళ్ళు ప్రాధాన్యత ఇస్తారు. అంతేకాని మనకు దేశవాళీగా ఉన్నటువంటి అనేక సంస్థలను వీళ్ళు దివాలా తీయించారు. అట్లాగే మన రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని 55 ఏదైతే ప్రభుత్వ కర్మాగారాల పరిశ్రమలను కూడా వీటన్నిటిని కూడా ప్రైవేటైజేషన్ చేయడానికి కొనుక్కున్నారు. దీని వెనక వేల కోట్లు చేతులు మారైనటువంటి ఆరోపణలు ఉంటే దానికి సమాధానం చెప్పకుండా మళ్ళీ మళ్ళీ అదే త్రోవన నడవాలని నిర్ణయించుకోవటం, ఇది వీళ్ళకి ఆత్మహత్యా సదృశ్యం. తాత్కాలికంగా వీళ్ళు ధనికంగా మారొచ్చు, అవినీతి సొమ్ముతోటి జలసాలు చేయొచ్చు కానీ, అవినీతి సొమ్ముతోటి రాజ్యాధికారాన్ని మరి కొంతకాలం అనుభవించవచ్చు కానీ, అంతిమంగా మాత్రం వీళ్ళు కోల్పోయేటువంటి అంశం ఏంటనేది వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళ కుమారులకు వాళ్ళ మనవళ్లకు ఈ సెగ తగలకపోతే చూడండి, ఈ యొక్క బూర్జువా పార్టీలు, ఈ యొక్క బూర్జువా నాయకులు ఖచ్చితంగా ప్రజలు అవేర్ అవుతున్నారు. ఈ రోజు చూస్తున్నాం కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పేసి ఎంత విప్లవం జరిగింది అనేది కూడా మనందరం గమనించాలి. ఒక చిన్న అంశం మీద ఒక సోషల్ మీడియా యాక్టివేటర్ ఒక ఆయన చేసినటువంటి ప్రయత్నానికి అమోఘమైనటువంటి ఒక నిరసన అన్నమాట. అంటే ఈ ప్రభుత్వాల మీద ఎంత వ్యతిరేకత ఉందో దానికి నిదర్శనమే కాక్రోచ్ జనతా పార్టీ ఎపిసోడ్. ఈ ప్రభుత్వాలు గనక ఇప్పటికైనా మేలుకోకపోతే చివరికి జరిగేది ఏంటంటే శ్రీలంక, బంగ్లాదేశ్ మాదిరిగా వీళ్ళ యొక్క నివాసాలు, వీళ్ళ యొక్క రాజసౌధాలు, లేకుంటే వీళ్ళ యొక్క అధికారిక భవనాల మీద ఖచ్చితంగా ప్రజా తిరుగుబాటు జరిగేటటువంటి రోజు ఎంతో దూరంలో లేదనేది అర్థం చేసుకోండి. మిమ్మల్ని గద్దె దింపుతారు, లేకుంటే మీ ధనాన్ని ఖచ్చితంగా మీ మీద ఈ యొక్క దేశం గాని రాష్ట్రాన్ని గాని విడిచిపెట్టేలోగా తరుముకునే రోజులు దగ్గర పడ్డాయనేటువంటి అంశం వీళ్ళు గుర్తించట్లేదని సురేష్ గారు. అదే కాక ప్రతిపక్షంగా ఉన్నటువంటి లేకపోతే విపక్షంగా ఉన్నటువంటి మా మీద చేసేటువంటి కువిమర్శలు వీళ్ళకి ఖచ్చితంగా ఏదైతే ఉరితిరాడు లాగా శాపంగా మిగిలిపోతాయని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నామండి. మా యొక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి చట్టసభల్లో అనేటువంటి అంశంలో ప్రైవేట్ బిల్లులు పెట్టి ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం మీద, ప్రధానమంత్రి గారి ప్రభుత్వం మీద పోరాటం చేసినటువంటి అంశం కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ మీద పోరాటం చేసినటువంటి అంశాన్ని కానీ, ఇట్లా చాలా అంశాల్లో మేము తిరుగుబాటు చేసిన అంశాన్ని కూడా గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా సవినయంగా వినిస్తున్నానండి. రైట్. బొత్స గారు నిన్న మాట్లాడుతూ షార్ట్గా నాకు ఆన్సర్ చేయండి, ఇప్పటికే మీరు అన్ని అంశాలు మాట్లాడారు కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వానికి దాఖలు చేస్తూ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పాలని చెప్పేసి లెటర్ రాశారు జగన్మోహన్ రెడ్డి గారు, అది దాన్ని విమర్శిస్తున్నారు, తప్పే ఉంది అని చెప్పేసి అంటున్నారు. నాకు గుర్తుంది మీరు అలాగే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఒక తీర్మానం కూడా చేసి 21లో పంపించారు, దాన్ని కుమారస్వామి గారు కూడా ఎండోర్స్ చేశారు. అక్కడ వరకు కరెక్టే, బాగానే ఉంది. మరి ఈ లెటర్ ఏంటి? ఆ తర్వాత 21లో తీర్మానం చేసిన తర్వాతన ఈ ఎలాగో సెంట్రల్ గవర్నమెంట్ ప్రైవేటైజేషన్ చేయటంలో వెనక తగ్గే పరిస్థితి కనపడటం లేదు కాబట్టి, మన తీర్మానాన్ని కూడా లెక్క చేసే పరిస్థితి కనపడటం లేదు కాబట్టి, మరి అదేదో రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పండి అని చెప్పేసి ఏమైనా లెటర్ రాశారా? అదేనా నేను బొత్స సత్యనారాయణ గారు చెప్తున్నారు తప్పే ఉంది లెటర్ రాస్తే అని చెప్పేసి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్తే ఏం చేద్దామని చెప్పేసి మీ ఉద్దేశం? దీన్ని నడిపేటటువంటి శక్తి సామర్థ్యాలు కేంద్రానికి వెళ్ళినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలా ఉంటాయి? రెండోది, ఒకవేళ తీసుకుంటే మరొక విమర్శ ఉంది మీ మీద ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని దీన్ని తెగనమ్ముదామని చెప్పేసో, లేకపోతే కనుక అప్పటి సిఎస్గా ఉన్నటువంటి సిఎస్గా పనిచేసినటువంటి ఎల్బి సుబ్రహ్మణ్యం గారు ఈ మధ్యకాలంలో ఈ మీడియా ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇస్తూ స్టీల్ ప్లాంట్ ప్రస్తావన వచ్చినప్పుడు, అన్న ఇది 33-35 వేల ఎకరాలు ఉంటుందంట కదా, ఇదేదో రాజధానిగా వాడేద్దాం మనం, ఇది ఎలాగో ప్రైవేటైజ్ చేసేస్తారు, ఖాళీ అయిపోద్ది కదా అని చెప్పేసి అన్నారని ఆయన చెప్పటం. లేదా అలాగే విపక్షాలు విమర్శిస్తున్నట్టు ఇప్పుడున్న అధికార పక్షం మీకు ఆపోజిట్గా ఉన్న పార్టీస్ 7,000 ఎకరాలు ముందుగా ప్లాన్ చేశారు రియల్ ఎస్టేట్ చేద్దామని చెప్పేసి, ఇది ప్రైవేటైజ్ చేసేస్తే దాన్ని స్టేట్ గవర్నమెంట్ రియల్ ఎస్టేట్ కింద వాడదామని చెప్పేసి, లేకపోతే వ్యాపారం చేద్దామని అనుకుందని. అందు గురించా లెటర్ రాసింది సెంట్రల్ గవర్నమెంట్కి మాకు అప్పచెప్పమని చెప్పేసి? ఒక అంశం సురేష్ గారు, పరిస్థితులను బట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాన్ని లేఖలు రాయటం అనేది అది సహజ సూత్రం. నేనేమంటున్నానంటే, కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, ఈ యొక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి మైన్స్ లేవు, అట్లాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది నష్టాల బాట పడుతుంది అనేటువంటి అంశంలో వాళ్ళు ప్రైవేటైజేషన్ చేయాలని ప్రతిపాదిస్తే, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటైజేషన్ చేయడానికి వీల్లేదని ఉద్యమం చేసినటువంటి ఏకైక రాజకీయ పార్టీ, ఏకైక ఒక ప్రభుత్వం కూడా
మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయితే ఇక్కడ బొత్స సత్యనారాయణ గారు అదే వివరించింది. మీకు గనక ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి ఇది భారంగా పరిణమిస్తే దాని నిర్వహణ బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వానికి గనక మీరు ఏది ప్రైవేటైజేషన్ చేయకుండా అడ్డుకోవడానికి చేసినటువంటి మధ్య మార్గంగా చేసినటువంటి ప్రతిపాదనను అది కూడా మనం తప్పట్టడం సరికాదనేది నా వాదన. అసలు ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ యొక్క ఏదైతే ప్రోడక్ట్ పెద్దలు బాజీ గారు కూడా చెప్పారు, స్టీల్ యొక్క రేటు మార్కెట్ లో మిగతా ప్రైవేట్ వాటి ఎందుకంటే ఎక్కువగా ఉన్నా కూడా నాణ్యతా ప్రమాణాల దృష్ట్యా దాన్నే ప్రిఫర్ చేసేటటువంటి అంశం ఉంది. అట్లాగే ఈ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఖచ్చితంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ యొక్క నుంచి వచ్చేటటువంటి స్టీల్ ను కొనాలని ప్రభుత్వ నిర్మాణాలకు ఎందుకు ప్రతిపాదించట్లేదు? ఎందుకంటే ఈ లాస్ వస్తుందని చెప్తున్నారు కదా, లాభాలు రావాలంటే ఏం చేయాలండి? ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి వచ్చేటటువంటి ఆ యొక్క ఇనుమును స్టీల్ ను వాడితే ఆ యొక్క స్టీల్ ప్లాంట్ లాభాల బాట పట్టదా చెప్పండి? అంటే ఇక్కడ లోపభూయిష్టమైనటువంటి విధానం, కుట్ర కోణం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేసి తమ యొక్క గుత్తేదారులు లేకపోతే తమ అనుయాయులు అనుయాయ సంస్థలకు కట్టబట్టాలన్నటువంటి లోపాయకారి ఒక కుట్ర అనేది బయట పెట్టింది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే ఆ విషయాలన్నీ కూడా బొత్స సత్యనారాయణ గారు ఏంటంటే ఆయనకి కాంగ్రెస్ పార్టీలో కూడా రాజశేఖర రెడ్డి గారు హయాంలో మంత్రిగా ఉన్నాడు, సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ పట్ల ఆయనకు సరైనటువంటి అవగాహన ఉంది. ఆ యొక్క జరిగినటువంటి అంశాలన్నిటిని కూడా ఏకరువు పెట్టడానికి, వాస్తవాలను చెప్పడానికి చేసినటువంటి ప్రయత్నం తప్ప ఆయన ఇంకొక అంశం లేదు. బొత్స సత్యనారాయణ గారు చాలా క్రిస్టల్ క్లియర్ గా ట్రాన్స్పరెంట్ గా మనకి చెప్పినటువంటి అంశాలను మనం వక్రీకరించేటటువంటి అంశంలో ఉన్నటువంటి ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం భాగస్వామి పార్టీలు కానీ నాయకులు కానీ చేస్తున్నటువంటి విధానం సరికాదు. వాస్తవాలు గ్రహించండి, గతం చూసుకోండి, భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనేది మీకు అర్థమవుతానే ఈ యొక్క పిల్లి మొగ్గలు వేస్తున్నారు అనేది ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నామండి. ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీ కరెక్ట్ కాదని కూడా తీవ్రంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం.